అండ్ ఈరోజు మనము ఒక కొత్త వింత ఒకటి చూడబోతున్నామండి. నాటుకోడిలాగా ఉండే ఫారం కోడి ఫ్రై అనమాట. ఆ ఫారం కోడి ఫ్రై ఎలా రెడీ చేశానంటే ఆయిల్ చుక్క వాడకుండా, చుక్క వాటర్ వాడకుండా, కుక్కర్లో విజిల్ వేయించకుండా అద్భుతమైన రుచితో నాటుకోడిలాగా ఉండే ఫారం కోడి ఫ్రై అద్దిరిపోయిందంతేనండి. రైస్లోకి మొత్తము సెమీ గ్రేవీతో రైస్ మొత్తము ఇలాగా ఈ ఫారం కోడి ఫ్రై వేసుకుని తినేయచ్చు అనమాట. ఆ మొక్కకున్న గ్రేవీతో తింటూ ఉంటుందండి. అద్దిరిపోయిందంటే అందులో ఉన్న దుమ్ము కూడా చుక్క వాటర్ వాడకుండా, చుక్క నెయ్యి వేయకుండా, కుక్కర్లో విజిల్ వేయించకుండా వండిన ఫారం కోడి ఫ్రై అండి. అద్దిరిపోయిందంటే అందులో ఉన్న దుమ్ము కూడా నవిలేసే విధంగా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఫారం కోడి మాంసమును మనం ఎందులో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటామో అందులో పాన్లో వేసేసుకుందాము. ముందుగా లెమన్ జ్యూస్ అయితే వేసేసానండి. ఒక లెమన్ అయితే లెమన్ జ్యూస్ వేసేసాను. ఫ్రెష్గా మనము మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. పసుపు, కారము, మనం తినే తగ్గ కారం కూడా వేసుకుందాము. 2 స్పూన్లు ఫుల్ అయితే కారం వేసేసానండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కంటే ఎక్కువగా ఓలు గరం మసాలా పొడి, పచ్చిమిరపకాయ చీరుకులు, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రైలోకి బాగుంటుంది. 2 పెద్ద సైజు ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. 2 స్పూన్లు ఫుల్ మేగడ కూడా వేసానండి. ఇందులో వేసిన మేగడ వల్ల, ఇందులో మనం వేసిన ఆనియన్స్ వల్ల ఈ చికెన్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. నాకే ఆశ్చర్యం అనిపించిందండి. చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని ఈ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా ఇవి బాగా కలిపేసుకుని మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుందండి. మనకి టైం పట్టి మనకి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. ఉల్లిపాయలు, మసాలాలు, ఉప్పు, కారము అన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలిపేసుకుని ఇలాగ 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. కనీసం ఒక 20 మినిట్స్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 1 అవర్ తర్వాత నేను బాగా సిమ్లో ఉంటుందండి మా పొయ్యి అయితే. గ్యాస్ చాలా సిమ్లో చాలా తక్కువ మంట మీద వండుతుందనమాట. ఫస్ట్ చికెన్ హీటెక్కిపోయే వరకు అది మొత్తము హీటెక్కిపోయే వరకు హై ఫ్లేమ్లో ఉంచాను 5 మినిట్స్. తర్వాత సిమ్లో పెట్టేసి మనము ఏ పైన చేసుకోవచ్చు అనమాట అండి. చూడండి వాటర్ ఏ విధంగా రిలీజ్ అయ్యిందో. ఈ ఆనియన్స్లో వచ్చిన వాటర్తోనే మనము సిమ్లో పెట్టాం కదండి, అందుకే బాగా ఉడికిపోతుంది అనమాట. చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఈ నాటుకోడి మాంసంలాగా ఉండే ఈ ఫారం కోడి మాంసం అయితే అద్దిరిపోయిందనమాట. మాంసం కూర కూడా కాదండి, ఇది ఫ్రై అండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని చూద్దాం. చూడండి చూడండి అందులోంచి ఎలా వాటర్ రిలీజ్ అయ్యిందో చూడండి. మనం వేసిన మేగడ వల్ల చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఒక్క చుక్క వాటర్ వాడలేదు, ఒక చుక్క నూనె వాడలేదు, కుక్కర్లో విజిల్ వేయించలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. నాకు ఇలా ట్రై చేశాను అనమాట. చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మనం అందులో వేసిన ఆనియన్స్ వల్ల అందులోంచి వచ్చిన వాటర్ వల్ల అందులో మనము వేసిన మేగడ వల్ల చాలా చాలా బాగా ఈ ఫారం కోడి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనము మనుషులు ఎక్కువగా ఉంటే కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుందండి. ఇందులో ఇప్పుడు చందమామలు కూడా వేసేసాను. దగ్గరికి అయిపోయిన తర్వాత కోడిగుడ్లు కూడా ఉంటాయి కదండి, ఇందులో ఉన్న సాల్తీలు కూడా చాలా బాగుంటాయండి. కందనకాయ, గుడ్లు సేరు, గుండెకాయ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఈ సాల్తీలు ప్రత్యేకంగా వండుకుంటారండి. చందమామలు, గుడ్లు సేరు, సాల్తీలు అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సాల్తీలు కూడా అదిరిపోతుంది అనమాట. చూడండి ఫైనల్గా అందులోంచి ఆయిల్ రిలీజ్ అయినట్టు మనం వేసిన మేగడ కూడా రిలీజ్ అయింది. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను.
చాలా చాలా బాగుందండి. రసము లేకపోయినా మనం ఊరికనే దీంట్లో ఉన్న ఈ గ్రేవీ, ఈ చికెన్‌కి అంటుకున్న గ్రేవీతో మనము రైస్ అంతా తినేయొచ్చు అనమాట. చాలా చాలా హ్యాపీగా ఈ ఫ్రై మనం ఎంజాయ్ చేయొచ్చండి. అంత అద్భుతమైన రుచి అనమాట. అంత బాగుంది. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. నేనైతే కొద్దిగా రసం కూడా అయితే పెట్టేశానండి. ఇలా వేడి వేడి రసంతో ఇలా ఇలా నాటుకోడి చికెన్‌లాగా ఉండే ఫారం కోడి ఫ్రై అండి. చాలా చాలా బాగుందండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకైతే చాలా వింతగా అనిపించిందనమాట. ఇలాగ వాటర్ వేయకుండా, ఆయిల్ లేకుండా, విజిల్ వేయించకుండా ఫస్ట్ టైం ట్రై చేశాననమాట అండి. ఇలా ఫారం కోడి ఫ్రై అనమాట. అదిరిపోయిందండి. అందరికీ అందుబాటు ధరలో దొరికే నాటుకోడి అంటే కొంచెం ఎక్కువ రేటు ఉంటుందండి. ఫారం కోడి అయితే అందరికీ అందుబాటులో రేట్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అద్భుతమైన రుచి అదిరిపోయింది అంతే అండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.